నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి జేన్ స్ట్రీట్ ఏదైతే ఉందో దాని మీద షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్లు, ఇలా జరిగింది అలా జరిగింది, దాన్ని బ్యాన్ చేయటం, వాళ్ళ మీద సెబీ నిఘా పెట్టడం, సెబీ వాళ్ళు పెనాల్టీ వేయటం, వాళ్ళ ఫండ్స్ని ఎస్క్రో అకౌంట్కి తరలించటం, వాళ్ళని బ్యాన్ చేయటం, ఇండియాలో వాళ్ళు చేయకుండా ఉండటానికి దాని మీద ఇప్పుడు సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఆయన అనౌన్స్ చేసిండు. ఏమని చెప్తున్నా, ఏదైతే ఈ షేర్ మార్కెట్లో అక్రమ పద్ధతుల ద్వారా వేల కోట్లు ఏదైతే ఆర్జించినటువంటి అమెరికా హెడ్జ్ ఫండ్ ఏదైతే జేన్ స్ట్రీట్ వ్యవహారంపై ఈ సెబీ చైర్మన్ కొత్తగా వచ్చిన అతను తుహిన్ కాంత పాండే వారు స్పందించడం జరిగింది. ఈ విషయం మీద ఇలాంటి ఉదంతాలు మరోసారి జరగబోవు అని పేర్కొనడం జరిగింది. ఎలా అంటే, ఉదాహరణకి ఏదైతే సెబీ ఉందో 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగిన తర్వాత ఏర్పడటం జరిగింది. అప్పటి నుంచి సెబీ పని ఏదైతే పబ్లిక్ ఇష్యూలు రావాలన్నా, ఐపీఓలు రావాలన్నా, రైట్స్ రావాలన్నా, బైబ్యాకులు చేయాలన్నా, ఏ కంపెనీ ఏం చేయాలన్నా ముందు సెబీ పర్మిషన్ తీసుకోవాలి, సెబీ అప్రూవల్ తీసుకోవాలి. సెబీ నుంచి అప్రూవల్ పర్మిషన్ వచ్చినాకే వాళ్ళు చేయాలి. అంటే ఏ విషయమైనా సెబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సెబీ నుంచి అప్రూవల్ తీసుకున్నాకే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అయితే అవన్నీ 1992 నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే 4-5 ఏళ్ళు 10 ఏళ్ళకు ఒకసారి ఏదో ఒక ఇష్యూలో సెబీ అంటే ఇటువంటి ఈ మధ్య కాలంలో అయితే కంటిన్యూగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవటం, అవేర్నెస్ కలిగించటం, కొత్త జీవోస్ పాస్ చేయటం, ఈ జీవోస్ పాస్ చేసి ఏదైతే ఈవెంట్స్ కానీ జరిగినాయి అనుకోండి, అవకతవకలు జరిగినా ఈ లొసుగుల్ని ఏవైతే ఎన్కాష్ చేసుకుంటారో మళ్ళీ అప్పుడు సరిదిద్దటం, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం ఏర్పడ్డటువంటిది సెబీ. ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం ఏర్పడి ఏదైతే సెబీ ఉందో ఇన్వెస్టర్ కోసమే చూస్తుంటుంది. అంటే ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో, ఏం జరుగుతున్నాయి, మార్కెట్లో ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంది. ఇప్పుడు ఇదే జేన్ సెక్యూరిటీస్ మీద ఏదైతే సెబీ చైర్మన్ చెప్పడం జరిగింది, ఈ నిఘా వ్యవస్థల బలోపేతంపై ఆయన దృష్టి సారించినట్లు చెప్పడం జరిగింది. ఆయన ముంబైలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతోటి ఈ విధంగా చెప్పడం జరిగింది. జేన్ స్ట్రీట్ గురించి ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి బదులిస్తూ ఈ తరహా మోసాలు ఇక జరగబోమని, ఇందులో నిఘా వ్యవస్థ లోపం కూడా కొంత ఉంది అని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే మన స్టాక్ మార్కెట్లో ఏవైతే ఉన్నాయో చట్ట వ్యతిరేక విధానాలకు ఏదైతే పాల్పడినటువంటి అమెరికా యొక్క చెందినటువంటి జేన్ స్ట్రీటు ఏదైతే ఈ గ్రూప్ ఉందో, మార్కెట్ల నియంత్రణపై ఏదైతే సెబీ ఉందో శుక్రవారం నాడు నిషేధించడం జరిగింది. తర్వాత ఈ 44,358 కోట్లు వీళ్ళు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ పేర్కొనడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు స్టాక్ ఫ్యూచర్లో 7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్లో 191 కోట్లు, క్యాష్ లో విభాగంలో 288 కోట్లు వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. అంటే అదంతా కొంత పోతుంది, కానీ ఓవరాల్గా ప్రాఫిట్లోనే తీసుకోరు. అంటే ఏం చేస్తారు, ముందుగా కొంత పెంచటం, మనకు అంటగట్టడం, లేకపోతే ముందు పడేయటం, వాళ్ళు కొనుక్కోవటం, మళ్ళీ మనకు అంటగట్టడం పెంచి తర్వాత వాళ్ళు కొనుక్కోవటం, ఈ విధంగా ఏదైతే ఉందో ఓవరాల్గా నష్టం కొంచెం తీయించుకున్నా మళ్ళీ ఓవరాల్గా 44,358లో ఇది ఒక 8,000 పోయినా కానీ మిగిలినన్ని వాళ్ళు గెయిన్ చేసుకుర్రు అనేది డేటా అనమాట. అయితే ఇందులో 4,843 కోట్ల సొమ్ముని జరిమానాగా వీళ్ళు విధించడం జరిగింది సెబీ. ఇంత పెద్ద మొత్తం అంటే మన స్టాక్ మార్కెట్లోనే, దేశీయ చరిత్రలోనే, అంటే స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తాన్ని పెనాల్టీ రూపంలో రాబట్టడం ఇదే ప్రప్రదం అని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే సెబీ ఉందో ఎప్పటికప్పుడు అనమాట, ఇంకా 2-3 వీడియోలు ఈ మధ్య లేటెస్ట్గానే ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్ అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకోసము అంటే ఎప్పుడైతే సెబీ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, సెబీ ఏవైతే చేసిన మార్పులు కానీ చేర్పులు కానీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరిగితే ఏం చేస్తుంది. అయితే మన వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి అనేది, అంటే వరల్డ్ మొత్తంలోనే షేర్ మార్కెట్లో ఏవైతే డెరివేటివ్స్ అంటాం, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదైతే డెరివేటివ్స్ ఉందో వరల్డ్లోనే మన దేశంలో మన ఎక్స్చేంజ్లోనే బాగా జరుగుతాయి అన్నమాట. మన దాంట్లో ఏవైతే లొసుగులు కానీ లోటుపాట్లు కానీ వాళ్ళు ఏదైతే జేన్ సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, హెడ్జ్ ఫండ్ వాళ్ళు,
వాళ్ళు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో దాని మీద ఇప్పుడు సెబీ వాళ్ళు నిఘా పెట్టడం. అయితే ఏవైతే జరిగిందనుకోండి సెబీ ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మనకు కూడా కొంత అవేర్నెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మనం కూడా కొంత ఉండాలి. అంటే ఏదైతే జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలవాలి. ఏం జరిగినా అంటే డెరివేటివ్స్ వచ్చి మంచి లాభాలు వస్తాయి, మంచి నష్టాలు వస్తాయి. అంటే ఏంది మంచి లాభాలు, మంచి నష్టాలు అంటే ఏంది? మంచి లాభాలు అంటే ఏంది? ఒక్క రోజులోనే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఎక్స్పైరీ డేట్లో 10 రెట్లు, 20 రెట్లు కూడా వస్తాయి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ప్రీమియము ₹100, ₹1000, 1000, 2000 తోటి అంటే వస్తేనో 10 రెట్లు, 20 రెట్లు కూడా వస్తాయి. లేకపోతే ఆ 1000, 2000 పోతాయిలే అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేదంతా ఏంది? ఈ 1000, 2000ని తీసేసుకుంటారు వాళ్ళు. అంటే ఇచ్చేది కొద్ది మందికి ఇస్తారు, రావని కావు. అంటే ఇప్పుడు అందరు కాల్స్ కొన్నారు, అంటే వాళ్ళు అమ్మినరు, అందరు కాల్స్ కొన్నారు, తర్వాత బాగా పడిపోయినాయి కాల్స్, ఈ ప్రీమియంలు అన్నీ జీరో అయిపోయినాయి. కానీ ఎవరో ఒకళ్ళు పుట్టుకుంటారు, పుట్టుకున్న వాళ్ళకి పైసలు వస్తాయి, కాదనట్లేదు. కానీ మరి 100లో ఒకళ్ళు ఇద్దరు అందరు కాల్స్ కొంటే పుట్టు కొంతమంది ఉంటారు, అందరు పుట్లు కొంటే కాల్స్ కొద్దిమంది కొంటారు, వాళ్ళకి వస్తాయి, రావని కాదు. కానీ ఎవరు చేసిర్రు, ఎంతమంది చేసిర్రు, ఎక్కడ ఎన్కాష్ చేసుకుర్రు, వాళ్ళు ఎక్కడ ఎంటర్ అయినరు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, అవన్నీ ఎవరో కొద్ది మంది ఉంటారు అనమాట. ఎక్కువ శాతం అందరు ఏంది కొనుక్కుంటారు, పెరిగితేనే అమ్ముకుంటారు తప్ప షార్ట్ చేసేవాళ్ళు చాలా కొద్ది మంది అనమాట. అందరూ కొనుక్కొని పెరిగితే అమ్ముకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అనమాట. అది జనరల్గా మనము గమనించాలి. ఇప్పటి నుంచి ఇక ఇలా ఉండదు అనేది ఉంటుందన్నమాట. ఇంకో వీడియోలో ఇంకో సెబీ ఏదైతే జియో ఉందో, సెబీ న్యూస్ ఉందో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.